అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాం. మన రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు వారికి నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన వాళ్ళరా, బాగున్నారా? ఈ సమయంలో దేవుడు తన కృప చొప్పున తన అనాదికాల సంకల్పాన్ని బట్టి మనల్ని ఎంతగానో నడిపిస్తూ పోషిస్తూ ఆదరిస్తూ ఉన్నాడు. ప్రియులారా, మరి ఈ సమయంలో ప్రతి ఉదయకాలం క్యాలెండర్ వాక్యం దగ్గరికి వస్తూ ఉన్నాం. ఈ సమయంలో కూడా వస్తున్నాం. రండి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆదికాండము 24వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుతున్నాను. పూర్తిగా చదువుతున్నాను. నా తండ్రి ఇంట నుండి, నేను పుట్టిన దేశం నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి, నీ సంతానమునకు ఈ దేశం నిశ్చితనని ప్రమాణం చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడగు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపను. అక్కడ నుండి నీవు నా కుమారుడికి భార్యను తీసుకొని వచ్చేదవు. అబ్రహాం గారు దమస్కు ఎలియాజరుతో చెప్తున్న అద్భుతమైన మాటలు. నేను ఎవరి మధ్య కాపురమున్నానో ఆ కనానీయుల కుమార్తెల్లో ఒకదానిని నా కుమారునికి పెళ్లి చేయక. తన కమిట్మెంట్ చూస్తున్నాం. తనకు దేవునికి మధ్య ఉన్న ఆ బంధాన్ని చూస్తున్నా. బహుకాలం గడిచిన వృద్ధుడైన అబ్రహాము అన్ని విషయములలో యెహోవా అబ్రహాం గారిని ఆశీర్వదించాడు. ఆశీర్వదించాడనే గర్వించాడంటే గర్వించలేదు. చాలా దేవునికి కనెక్ట్ అయిపోతున్నాడు. ఈ కనాను కుమార్తెల్లో ఎవరు వద్దు నా కుమారునికి. నువ్వు నా స్వదేశం వెళ్ళు, నా బంధువుల యొద్దకు వెళ్ళు, ఇస్సాకును నా కుమారునికి భార్య తీసుకురావాలి. అర్థమైందా? మరి ఎలియాజర్కి ఒక డౌట్ వచ్చిందయ్యా, మరి ఇస్సాకుని ఏమైనా తీసుకెళ్ళాలా అంటే కాదు, నువ్వు వెళ్ళు, ఖచ్చితంగా దేవుడు ఆమెను పంపిస్తాడని చెప్తున్నాడు. ఒకవేళ ఆమె రాకపోతే పరిస్థితి ఏంటి? రాకపోతే ఈ విషయంలో నీకేం ఇబ్బంది ఏం లేదు, నువ్వైతే వెళ్ళు. ఎందుకంటే ఏ దేవుడైతే నాతో మాట్లాడినాడో, నన్ను ఈ దేశానికి తీసుకొచ్చాడో, ఆ దేవుడు నీకు సంతానం ఇస్తానని చెప్పాడు. ఆ దేవుడు ఆయన దూత నీకు ముందుగా పంపుతాడు. మనము దూత 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 అన్న విషయాలు చూస్తూ ఉంటాం. అబ్రహాముతో ఉన్న దూత ఎక్కడ? 22వ అధ్యాయంలో. ఇవన్నీ మనము చాలా జాగ్రత్తగా గమనించాలి. 18వ అధ్యాయంలో దూతలు వచ్చినట్టు చూస్తాం. 22వ అధ్యాయంలో సీనాయి పర్వతం మీదకి, అర్థమైందా, అక్కడ ఒక స్వరం వినబడుతుంది. ఇలా ముందుకెళ్తే అంటే అర్థం ఏంటంటే యెహోవా ఈరే, దేవుడే చూసుకుంటాడు. ప్రతిదీ కూడా మన జీవితాల్లో దేవుడే చూసుకుంటాడు. మనకేం అవసరం ఉందో, మన అక్కరేంటో మనము దేవునికి లోబడితే, మనము దేవుని సన్నిధికి రాగలిగితే మన బాగోగులన్నీ దేవుడు చూసుకుంటాడు. నిజమండి, ఇది మాత్రం. యెహోవా ఈరే, అర్థమైందా? దేవుడే చూసుకొనను. నా ప్రియ స్నేహితులారా, ఇక్కడ అబ్రహాముకున్న నిరీక్షణ విశ్వాసం చూస్తే ఎంత అద్భుతమైందంటే చాలా అద్భుతమైంది. తనకున్న కమిట్మెంట్ కూడా చాలా గొప్పదని మనం ఒప్పుకోవాలి. నువ్వు వెళ్ళు అంతే. అర్థమైందా? ఎలియాజరు వెళ్తున్నాడు. ఇంకా ఏం చెప్తున్నాడు? ఆయన తన దూతను నీకు ముందుగా పంపుతాడు. యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తన దూతలను
ముందుగా పంపుతాడన్న విషయం ఇక్కడ మనకు బాగా అర్థమవుతుంది. ముఖ్యంగా అన్ని విషయాలు బాగానే ఉంటాయిలే కానీ అన్ని విషయాల్లో ఎదుగుతూ ఉంటాం, అన్ని విషయాలలో అబ్రహాం వలె ఆశీర్వదింపబడతాం. కానీ వివాహం దగ్గరికి వచ్చేసరికి ఈ విషయంలో ఎదక్క ఒదిగిపోతూ ఉంటాం, ఫెయిల్ అవుతూ ఉంటాం. చాలా కుటుంబాల్లో, చాలా క్రైస్తవ కుటుంబాల్లో వివాహం అనే సమయానికి చాలా మనం ఫెయిల్ అవుతున్నట్టు కనబడుతూ ఉంటుంది. అర్థమైందా? ముందుగానే అన్ని ఫొటోసు, ముందుగానే అన్ని కట్నాలు, వాళ్ళకి ఎంత ఆస్తుంది, అబ్బాయి ఎలా ఉన్నాడు, అమ్మాయి ఎలా ఉంది. ఇప్పుడంతా ఒకవేళ ఏపీ తెలంగాణలో ఉంటే పర్లేదు కానీ అంత అమెరికాలో ఉన్నాడా, లేదంటే బయట దేశాలు ఎక్కడైనా జాబ్ ఉందా. బయట దేశాలు అయితే ఓకే, అంటే ఇప్పుడు ఏపీ తెలంగాణ కాకుండా బయట దేశాల్లో ఉద్యోగస్తులు కావాలి, ఫారెన్. అంటే పోను క్రైస్తవం యొక్క ఆ పద్ధతులు, క్రమశిక్షణ అంటే ఏమవుతుందంటే నాసిరకం క్రైస్తవ్యం వస్తుందేమో అన్న భయం మొదలవుతుందా లేదంటారా? సరే, ఏదేమైనప్పటికీ నా ప్రియ స్నేహితులారా, ఆయన దూత మనల్ని నడిపించాలి. అర్థమైందా? మన పిల్లలకు కావలసిన ఈవులను ప్రభు ఇవ్వాలి. అర్థమైందా? అట్లా కాకుండా మన మీద తెచ్చి పెడదామంటే కుదరదమ్మా. నీ కొడుకు ఏదో ఆస్తిని తెచ్చి పెడదాం అని అనుకుంటే అది వల్ల పడదు, అది ఉంచుకోలేరు. అర్థమైందా? ఎందుకంటే అబ్రహాం గారికి శ్రేష్టమైన ఆస్తి ఎంతో ఉంది. ఆస్తిలో శ్రేష్టమైన వాటిని తన కుమారునికి, తన కోడలికి ఇవ్వగలడు. దేవుడు ఇచ్చాడు. అది ఇస్సాకు కూడా కాపాడుకున్నాడు. ఇస్సాకు కూడా క్రమక్రమంగా అతను కూడా వృద్ధి చెందేవాడు. కానీ లోకాశల వైపు వెళ్ళినవాడా ఇస్సాకు గారు? కాదు కదా. ఈరోజు పిల్లలకి క్రైస్తవ్యము, ఆ నియమావళి, ఆ క్రీస్తు యొక్క నియమావళి ఎరుగక ఇష్టానుసారంగా జీవిస్తున్న పరిస్థితుల్లో చెప్పవలసిన బాధ్యత ఎవరిదంటారు? సేవకులది, తల్లిదండ్రులది, పెద్దలది, వీళ్ళందరిది. నాకు తెలియదులే, నాకేం పట్టింది అనుకుంటే ఇంకెవరు చెప్పాలి? ఎవరు చెప్పాలండి? ముఖ్యంగా తల్లిదండ్రులారా, మీరు మీ పిల్లలకి హితోపదేశం చేయాలి, మంచి ఉపదేశాన్ని బోధించాలి, వదిలేస్తే కాదు. కనుక దేవుడు తన ఆత్మ ద్వారా మనకు కావలసిన సమస్తాన్ని కూడా తన దూత ద్వారా, అర్థమైంది, తన దూత ద్వారా శ్రేష్టమైన దేవుడు సిద్ధపరుస్తాడు. కనుక అయితే మనం విశ్వాసంతో ఒకటే చెప్తున్నాడు అబ్రహాం గారు, నా కుమారుడికి భార్యను అక్క నుండి దేవుడు సిద్ధపరుస్తాడు. అవును, ఎంత విశ్వాసం అబ్రహాం గారికి, చాలా విశ్వాసం. ఇప్పుడు ఆ కోడలు ఎలా ఉంది? నిజంగా అలాంటి వారిని దేవుడే సిద్ధపరుస్తాడు. 24:16, ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్నిక, ఏ పురుషుడును ఆమెను కూడలేదు. ఈరోజు మనం చూస్తే ఎంతమంది ఇలాంటి కన్యత్వ లక్షణాలు కలిగి ఉన్నారు? ప్రభువు నమ్ముకొని పరిశుద్ధంగా జీవిస్తూ ప్రభు చిత్తం కొరకు కనిపెడుతున్నారు. లోకంలో పాడైపోయి, చెడిపోయి, పతనమైపోయి, ఎందుకు నాకు ఈ జీవితం అని చెప్పి డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన వారు ఎంతమంది లేరు? అయితే ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక, ఏ పురుషుడు ఆమెను కూడలేదు. ఇలాంటి సాక్ష్యము ఎవరి గురించి చెప్పగలం? పాతకాలంలో చాలా పవిత్రంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆ పవిత్రతకు భంగం కలుగుతూ ఉంది. ఆ పవిత్రతను కాపాడుకోలేకపోతున్నారు యవ్వన పిల్లలు. వారు యవ్వన ఇచ్చలకు లోనైపోతూ ఉన్నారు. అబ్రహాం గారి కాబోతున్న కోడలు చక్కనిది అంటే ఏదో భౌతికమైన అందం గురించి పరిశుద్ధాత్మ దేవుడు రాస్తాడే,
అన్ని విషయాల్లో, ప్రవర్తనలో, ఇతరులను పలకరించుట్లో, అర్థమైంది, పెద్దలను గౌరవించుట్లో, చెప్పిన పని చేయట్లో, అన్నిటిలో కూడా చక్కగా ఉందండి. అర్థమైందా? ఎలియాజర్ గారికే కాదు నీళ్ళు ఇచ్చింది, అడున్న 10 ఒంటెలకు కూడా నీళ్ళు పోస్తూ ఉంది. అద్భుతం కదా అసలు. ఆమె జీవితంలో నిజంగా ఈ ఈ ఈ ఈ లక్షణాలు ఆమెను అబ్రహాముకు కోడలుగా, ఇస్సాకు భార్యగా నియమించినాయి. ఆమె 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 ఆ బావిలోనికి దిగిపోయి కడవను నీళ్లతో నింపుకొని ఎక్కిరాగా ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొంటకు పరిగెత్తి, నీ కడవలో నీళ్లు కొంచెం దయచేసి నాకు త్రాగనిమ్మని అడిగాను. అందుకు ఆమె, అయ్యా త్రాగుమని చెప్పి త్వరగా ఆమె జీవితంలో ఈ ఈ ఈ యొక్క చురుకుదనం, తన కడవను చేతి మీదకి దించుకొని అతనికి దాహమిచ్చెను. మరియు ఆమె అతనికి దాహం ఇచ్చిన తర్వాత, నీ ఒంటిలకు త్రాగుమట్టుకు వాటిని నీళ్లు చేదిపోదునని చెప్పి త్వరగా గాడిలో తన కడవను కుమ్మరించి తిరిగి చేదుటకు ఆ బావికి పరిగెత్తుకొని పోయి త్వరగా ఒంటెలకు నీళ్లు చేదిపోసింది. ప్రియులారా, వింటున్నారా? దేవుడు తన ప్రజలకి తన చిత్తములో ఉన్న వారిని ఏర్పాటు చేస్తాడు. అర్థమైందా? తన చిత్తంలో, తన ఏర్పాట్లో ఉన్నవారిని. అంటే రెబెక్కమ్మ చాలా అద్భుతంగా కనబడుతుంది ఇక్కడ. ఆమె పవిత్రతను చూస్తున్నాం. ఆమె ఆమె ప్రభు కొరకు చేస్తున్న పరిచర్య అనగా తెలుసు తెలియకో, మరి ఎలా ఆయన ఎవరో తెలియదు, ముక్కు ముఖం తెలియదు, పవిత్రత, పరిశుద్ధత, పరిచర్య, ఇవన్నీ రెబెక్కమ్మలో కనబడుతున్నాయి. ప్రభు చిత్తానికి లోబట్టం ఇదండి ప్రియమైన దేవుని. ఆయన దూతగిన తోడుగా ఉంటే దేవుడు ఎన్ని సిద్ధపరుస్తాడు. ఇంతకీ మన జీవితాల్లో, మన ప్రతి పనిలో, ప్రతి దానికి విషయంలో మరి దేవుని దూత తోడుగా ఉంటే ప్రభు నీకు విజయం ఇస్తాడు. మోషేకు తోడే ఉన్న దూత అట్లు పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమందికి ఆయన దూతలు తోడుగా ఉండి వారిని ముందుకు తీసుకెళ్ళి వారి కార్యములను సఫలం చేశారు. మనతో కూడా ఆ దూత తోడుగా ఉండి ఇస్సాకు జీవితంలో ఎలా అయితే దేవుడు తన కార్యాన్ని చేశాడో అలా మన జీవితాలు చేయుటకు ప్రభు మనకు సహాయము చేయనుగాక. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపగలిగిన దేవ, స్తోత్రాలు. మీరు ఇచ్చిన మంచి తలంపుల కొరకు స్తుతిస్తూ మా ప్రియుల జీవితాల్లో కూడా ఇలాంటి కార్యములు జరిగించండి. అవును ప్రభువా, ఆయన దూత నీకు ముందుగా వెళ్ళును, ముందుగా పంపును. అవును నాయన, నీ దూత తోడుగా లేకపోతే మరి ఇస్సాకు కొరకు రెబెక్కను ఎంత చక్కగా సిద్ధపరిచారు ప్రభువా. కనుక మా జీవితాల్లో కూడా మాకేది అవసరమో అది మా కొరకు నువ్వు సిద్ధపరుస్తున్న దేవుడు. నాయన, పవిత్రంగా చక్కగా నీ కొరకు నాయన ప్రభువా పరిచర్య చేసే స్త్రీని ఇస్సాకు కొరకు ఏర్పాటు చేశారు. అలా మా జీవితాల్లో కూడా మాకు ఏదైతే అవసరమో, ముఖ్యంగా వివాహాల కొరకు ఎదురు చూస్తున్న యవనస్తుల జీవితాల్లో మీ కార్యం జరిగించండి. ముఖ్యంగా తల్లిదండ్రులు కూడా మోసపోక, భౌతికమైన వాటిని చూసి మోసపోయి ఆయన కుటుంబాలను పాడు చేసుకోక తల్లిదండ్రులకు కూడా తగిన జ్ఞానం దయచేయండి. నేను ఈరోజు ఆయన ఉద్యోగాలని, కట్నాలని మరి ఎంతగానో హింసిస్తున్న వారు లేకపోలేదు. మొన్నటికి మొన్న జగిత్యాలలో జరిగిన ఆ ఘోరం, ఈ వరకట్న వేధింపులే నా తండ్రి ఇలా లోకంలో చూస్తే భయంకరంగా జరుగుతూ ఉన్నాయి. కనికరించండి. మా ప్రియులందరినీ ఆదరించమని నాయన సౌల్ జాన్సన్ తన జీవితాన్ని మీరు కట్టండి, తిరిగి మార్పు దయచేయండి. నా ప్రభువా నాయన సిహాన్ బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాను. బ్లడ్ ఇన్ఫెక్షన్ జ్ఞాపకం చేసుకోండి, కనికరించండి. నా ప్రభువా జ్యోతిబాబు కొరకు ప్రార్థన చేస్తున్నాను, కుటుంబాన్ని ఆదరించండి. నేను సువర్ణ కృపాకర్ ప్రార్థన చేస్తున్నాను, మీరు కనికరించండి. చెల్లి షారా కుటుంబాన్ని ఆదరించండి. మరి అందరి కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి కొత్తగా ప్రేయర్ రిక్వెస్ట్లు పంపుతున్న ప్రియులందరి కొరకు ప్రార్థన చేస్తూ అందరిని కూడా ఆదరించి మీరే మహిమ పొందమని
నాయన మీ దయగలిగిన హస్తాలకు అప్పగించుకుంటూ యేసు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామంలో నాయన విజయరావణ కొరకై మరి రాజరావణ కొరకై మా ప్రియులందరి కొరకు ప్రార్థన చేస్తూ యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.